ఉన్నానా సత్యానా అని మీరు ఎవరు పట్టించుకోలేదు కదా. పోనీ కనీసం మీ దగ్గర ఇన్ని ఎలిగేషన్స్ ఉన్నప్పుడు నాకు ఫోన్ చేసి నువ్వు ఎదవ్వి నన్ను ఎందుకు వదిలేస్తున్నావు, ఎందుకు ఇలా చేస్తావు, ఇదే వై ఆర్ ఇవన్నీ ఎందుకు రాలా? లేదా పోలీస్ స్టేషన్స్ లో నా మీద కంప్లైంట్ పెట్టినప్పుడు నా సినిమా ఒక్కటే ప్రాబ్లం అని వ్యక్తం చేసిన మీరు, అమ్మాయిలతో తిరుగుతున్నానని చెప్పిన మీరు అక్కడ ఎందుకు ప్రూవ్ చేయలేదు? ఇప్పుడు మీడియాకి ఎందుకు వస్తున్నాయి? మీడియాలో మీ ప్రూఫ్స్ వస్తున్నాయని మీరు చెప్పేది వింటున్నారనా వేస్తున్నారనా? ఎందుకు పోలీస్ స్టేషన్స్ లో పెట్టట్లేదు? ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఓపెన్ కమ్ టు ద పోలీస్ స్టేషన్. ఇప్పుడు మీ దగ్గర ఏవేవో ఎవిడెన్స్ ఉన్నాయి. నాట్ ఓన్లీ గర్ల్స్ మీరు పబ్లకు వెళ్తారు, ఈవెన్ దో మీరు డ్రగ్స్ కూడా తీసుకుంటారు అప్పుడప్పుడు, అండ్ మీ బాడీ షేప్ కోసం కొన్ని సప్లిమెంట్స్ తీసుకుంటారు, ఇంజెక్షన్స్ కూడా పొట్టకేసుకుంటారు. ఆ ఇంజెక్షన్స్ కూడా వాళ్ళ ఇంట్లో ఉన్నాయి, ఆ ఇంజెక్షన్స్ కూడా మా ఇంట్లో ఉన్నాయని చెప్తున్నారు. 4 సంవత్సరాల క్రితం నాతో విడిపోయిన వాళ్ళ ఇంట్లో ఏవో ఉన్నాయంట, అది మీరు అడగటం ఇట్స్ వెరీ కామెడీ అండి. ఓకే, ఎలిగేషన్ ఉంటే ప్రూవ్ చేసుకోవడానికి నన్ను ఏ గవర్నమెంట్ హాస్పిటల్కి రమ్మన్నా వస్తాను. నా బ్లడ్ శాంపిల్స్ తీసుకోండి, టెస్ట్ చేసుకోండి. సరే, మీకు కొన్ని ఆరోపణలు మీకు కామెడీగానే అనిపించవచ్చు, కానీ అక్కడ ఒక అమ్మాయి తన జీవితం అన్యాయం అవుతుందని చెప్తోంది. రైట్, కామెడీ అయితే నిన్న మీతో ఉన్న అమ్మాయి ఎవరు? ఒక అమ్మాయి కెమెరా ముందు నించొని నా జీవితం నాశనం అయిపోతుందని చెప్పినంత మాత్రం అది నిజం అయిపోవాలని రూల్ లేదండి. న్యాయంగా జరుగుతుంది. మీరు నన్ను మాట్లాడనివ్వాలి అడిగినప్పుడు. న్యాయం ఏంటంటే అన్యాయం జరుగుతున్నది నాకు, నాశనం అవుతున్న జీవితం నాది జీవితం నాశనం అవుతుంది తప్ప ఇక్కడ మీడియా ముందు కూర్చొని మాట్లాడుతున్న వాళ్ళ జీవితాలు ఏమి నాశనం కావట్లేదండి. మీడియా ముందు కూర్చొని మాట్లాడుతున్న వాళ్ళ జీవితాలు ఎవరివి ఏవి నాశనం అవ్వట్లా. నన్ను డబ్బులు అడిగినట్టు, నన్ను బెదిరించినట్టు నా దగ్గర కూడా అన్ని ప్రూఫ్స్ ఉన్నాయండి. బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ మీడియా. ఐ డెఫినెట్లీ సబ్మిట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. ఈ చేసిన చేసినందుకు, నా మీద ఇల్లీగల్ గా అటాక్ చేసినందుకు, నా ప్రైవేట్ స్పేస్ లోకి వచ్చి నన్ను అటాక్ చేసినందుకు నేను కూడా దానికి తగిన యాక్షన్ లీగల్ గానే తేజ, అంటే మీరు అమ్మాయి కొన్ని ఆరోపణలు చేస్తుంది, దానికి తగ్గట్టు కొన్ని ఏదో రికార్డింగ్స్ వినిపిస్తుంది. మరి మీ దగ్గర కూడా కొన్ని ఆధారాలు ఉన్నాయంటున్నారు. దానికి సంబంధించి మీ దగ్గర ఏమైనా మీరు సొసైటీకి చెప్పే ప్రయత్నం చేస్తారు? నేను మీకు ఒక విషయం చెప్తానండి. ఇప్పుడు నేను మంచోడిని కాదు అని మీరు అంటే, నేను మంచోడిని కాదని మీరు ప్రూవ్ చేయాలి. నేను మంచోడిని అని నేను ఎలా ప్రూవ్ చేసుకుంటాను? మీకు ఎలిగేషన్ వేస్తున్నప్పుడు ఎలిగేషన్స్ ని ప్రూవ్ చేయాలి. ఎలిగేషన్ వేసిన వాళ్ళు ఎలిగేషన్ ప్రూవ్ చేయాలి. నేను ఎలిగేషన్ వేసాను అనుకోండి, నేను డెఫినెట్ గా ప్రూవ్ చేస్తాను. సరే, ఫైన్. ఎలిగేషన్ వేయలేదు నేను చెప్పండి. తేజ, నిన్న మీతో ఉన్న అమ్మాయి ఎవరు, ఎందుకుంది ఆఫీస్ లో, ఎప్పటి నుంచి ఉంటుంది, ఏం జరుగుతుంది? ఆ అమ్మాయి నాకు తెలిసిన అమ్మాయినండి, నా ఫ్రెండే. నా ఆఫీస్ కి పని ఉండే వచ్చిందండి. స్టోరీ డిస్కషన్ రిగార్డింగ్ మై మూవీ. చాలా మంది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. బట్ ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నాను లేదా చేసుకోబోతున్నానంటూ కెమెరాల ముందు మీరు ఎందుకు చెప్పాల్సి వచ్చింది? పెళ్లి చేసుకున్నాను అని ఎవరు చెప్పలేదండి, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఓకే, అక్కడ ఏదో తప్పు జరుగుతున్నట్టు పిక్చరైజ్ చేయడానికి ట్రై చేస్తే నేను చెప్పింది ఏంటంటే, నేను ఏ తప్పు చేయట్లే, అవసరం అయితే డైవర్స్ వచ్చేసిన తర్వాత నేను పెళ్లి కూడా చేసుకుంటాను, ఎవరినైనా ఈ అమ్మాయినైనా ఎవరినైనా చేసుకుంటాను, ఆ రైట్ నాకు ఉంది అన్నది మాత్రం నేను వ్యక్తం చేయడం జరిగింది. దాన్ని కూడా మేబీ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ అర్థం కాకో, లేకపోతే సరిగ్గా వీడియో చూడకో పెళ్లి అయిపోయింది అంటున్నారు చాలా మంది. ఆవిడ కూడా పెళ్లి అయిపోయింది అంటున్నారు. సరే, ఒకవేళ మీ మాటల్నే వక్రీకరించారనుకుందాం, కానీ ఆ అమ్మాయిని నేరుగా ఒకవేళ అవసరమైతే పెళ్లి చేసుకుంటానని కూడా ధైర్యంతో చెప్పారు. ఏ ధైర్యంతో చెప్పారు? ఈ అమ్మాయికి విడాకులు ఇవ్వకుండా కాదండి, విడాకులు మీరు సరిగ్గా వీడియో చూడండి, మళ్ళీ ఇది కూడా ఇదే అవుతుంది. డివోర్స్ అయిపోయిన తర్వాత అవసరమైతే ఈ అమ్మాయినే కాదు ఏ అమ్మాయినైనా పెళ్లి చేసుకుంటానని క్లియర్ గా, డివోర్స్ అయిపోతే చేసుకుంటాను అని చెప్పడం జరిగింది. డివోర్స్ అయిపోతే ఆ మాట ఉందండి వీడియోలో, మీరు చూడండి. లేదంటే నేను ఇదే ఆర్టీవీ వీడియో మీకే పంపిస్తాను, అది కట్ చేసి కావాల్సి. అయితే తేజ, సారా ఎక్కడుంది ఇప్పుడు? మరి నాకెలా తెలుస్తుందండి? ఒక మనిషి మీద అన్ని ఎలిగేషన్స్ చేసిన తర్వాత ఆ మనిషితో ఇప్పుడు ఎవరు మాట్లాడతారండి? మీ మీడియా ఇంత జరిగింది తెలుగు రాష్ట్రాల్లో, ఇంత మారుమోగిపోతుంది మీ వ్యవహారం అంతా, మీతో కాంటాక్ట్ లేదా సారా? వాంటెడ్లీ మారుమోగిస్తున్నారు, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఇంత ఫాల్స్ ఎలిగేషన్ చేసి ఒక మనిషిని డిఫేమ్ చేసిన తర్వాత ఆ మనిషి చుట్టుపక్కలకి మాట్లాడడానికి కూడా ఎవరు రారండి, భయపడతారు. మీలాంటి మీడియా పర్సన్సే మాట్లాడతారు తప్పితే మామూలు కామన్ పీపుల్ అమ్మో వీడితో మాట్లాడితే ఏమొస్తుందో పీక మీదకని చెప్పి ఎవరు మాట్లాడరు. డెఫినెట్లీ నాతో మాట్లాడడానికి భయపడతారు.
ఇష్యూ సార్ట్ అవుట్ అయిపోయేంత వరకు నా సొంత మనుషులు కూడా నాతో మాట్లాడరు. అది ఒక అమ్మాయి జీవితానికి సంబంధించిన అంశమే. సో ఖచ్చితంగా అమ్మాయి కుక్కలకే జీవితం ఉండదండి. డోంట్ బి ఉమెన్ సెంట్రిక్. అమ్మాయిలకి జీవితం ఉండదు. దేవుడు అమ్మాయిని అబ్బాయిని కలిపే సృష్టించాడు. అమ్మాయిది ఎంత జీవితం, అబ్బాయిది కూడా అంతే జీవితం. మీ మానాన మీరు మీడియాలకు ఎక్కేసి మళ్ళీ మీ ఇంటికి వెళ్ళి వండుకుని బాగానే తింటారు. ఇప్పుడు చిన్నప్పటి నుంచి సినిమాయే ప్రపంచంగా బతుకుతున్న నన్ను ఇంత డీఫేమ్ చేసిన తర్వాత నేనేమైపోలే, నేను సూసైడ్ చేసుకుంటే దానికి ఆన్సర్ చేస్తారా? అదే చెప్తున్నాను తేజ, నేనేం చెప్తున్నాను, అమ్మాయిలు చేశారు, బాడీ షేమింగ్ చేస్తున్నారు, డ్రగ్స్ అంటగడుతున్నారు. అలాంటి నిర్దిష్టమైన ఆరోపణలు చేసినప్పుడు చెప్పుకోవాల్సిన బాధ్యత మీకుంటుంది, 100% ఉంటుంది. అంతేగాని లేదంటే నేను ఏదో చేసుకుంటానంటే ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయడం అనేది సరికాదు. ఎమోషనల్ బ్లాక్ వన్ థింగ్ అండి, సారీ యు ఆర్ టేకింగ్ ఇట్ ఇన్ రాంగ్ వే యాంకర్ గారు. ఎమోషనల్ బ్లాక్ మెయిల్ ఎవరు చేయట్లేదు. నేను నా గురించి చెప్పట్లా. ఒక మగాడి జీవితం మీకు అంత చిన్నగా ఉంది కదా, వాడు ఇలాంటి పని చేస్తే దానికి ఎవరు సమాధానం? నేను మేల్ తరపున మాట్లాడుతున్నాను, నా గురించి నేను చెప్పటం లేదు. నేను బాధ్యతగానే ప్రతి దానికి సమాధానం చెప్తున్నాను. ప్రతి ఎలిగేషన్ కి సమాధానం చెప్తున్నా కూడా చుట్టి మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది అని అంటున్నారు. ఇప్పటికే నేను అడిగిన ప్రతి క్వశ్చన్ కి సమాధానం చెప్పాను. మీరు టెలికాస్ట్ చేస్తారో లేదో అది నాకు తెలియదు, లైవ్ గా వెళ్తుంది. రైట్ తేజ, అంటే అమ్మాయి మేబీ ఐఎమ్ నాట్ అవేర్ వెదర్ ఇట్ ఇస్ గోయింగ్ లైవ్ ఆర్ నాట్. మీరు అడిగిన ప్రతి క్వశ్చన్ కి నేను మీకు సమాధానం చెప్పడం జరిగింది. ప్రతి క్వశ్చన్ కి సమాధానం చెప్పాను. ఎన్ని క్వశ్చన్స్ అడిగినా కూడా నేను సమాధానం చెప్తాను. ఐ హ్యావ్ నో ప్రాబ్లం, ఎందుకంటే ఐ హ్యావ్ కమిటెడ్ నో సిన్. సరే, ఒక విషయం సూటిగా చెప్పండి. అమ్మాయి లేదా మీ ఆఫీస్ కి సో కాల్డ్ ఆఫీసర్ వాట్ ఎవర్ మీరు ఉంటున్న రెసిడెన్సీ కావచ్చు, అది ఏదైనా కావచ్చు, ఎప్పటి నుంచి ఉంటుంది ఆమె మీ ఇంట్లో గానీ ఆఫీస్ లో గానీ? ఆమె ఎప్పటి నుంచి ఉంటుంది అక్కడ? ఉండటానికి అది ఆఫీస్ అండి, ఇట్స్ నాట్ అ లాడ్జ్. మనుషులు వస్తా ఉంటారు, వెళ్తా ఉంటారు, తరచుగా జరిగే విషయం అది. కానీ గృహప్రవేశం చేశారు, ఎవరండి చెప్పారు? చేశారు అక్కడ ఎవరు చెప్పారు? వాళ్ళంతా కూడా 3 నెలలు చెప్తున్నారు. ఎవరండి ఏం మాట్లాడుతున్నారు? నాకు దూరంలో ఏదో పూజ జరుగుతోంది. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క పర్స్పెక్టివ్ ఉంటది. మీకు అది గృహప్రవేశం అనిపిస్తుంది, నాకు అది ఓపెనింగ్ అనిపిస్తుంది, ఇంకోటికి అది కర్మకాండ అనిపిస్తుంది. మీ పర్స్పెక్టివ్స్ ఎందుకు నా మీద రుద్దుతున్నారు? ఆఫీస్ ఓపెన్ చేసిన రోజు పూజ చేసుకోరా? నా ఆఫీస్ ఓపెన్ చేసిన రోజు పంతులు గారిని పిలిపించి పూజ చేయించాము. వైజాగ్ లో నాకున్న ఫ్రెండ్స్ ఒక 20 మందిని పిలిచాము, గెస్ట్ని. ఎవరికి భోజనాలు కూడా పెట్టలా. వచ్చారు, ఓపెనింగ్ కొబ్బరికాయలు కొట్టి పోయారు. అది మా సినిమా సంప్రదాయం. వచ్చి కొబ్బరికాయ కొట్టి వెళ్తారు. స్క్రిప్ట్ కి ఒక పసుపు బొట్టు పెట్టి కొబ్బరికాయ. ఒక మాట అడుగుతాను తేజ గారు, 3 నెలల నుంచి ఉంటుంది, తరచుగా వస్తూ వెళ్తుంది, 3 నెలల నుంచి అక్కడే ఉంటున్నారు ఇద్దరు అని. సరే, ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఏదైనా చెప్పించండి. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, నా ఆఫీస్ సీసీటీవీ కెమెరా సర్వేలెన్స్ లో ఉంది. నేను దాన్ని ప్రూఫ్ గా చూపించుకోగలను. నా ఆఫీస్కి ఏ టైంకి ఎవరు వస్తున్నారు, ఏ టైంకి ఎవరు వెళ్తున్నారు, నేను ఏ టైంకి వస్తున్నాను, ఏ టైంకి వెళ్తున్నాను, నా ఆఫీస్ కంప్లీట్ సీసీటీవీ రికార్డులో ఉంది. రైట్ తేజ గారు, మీరు ఒక్కసారి అలాగే ఉండండి. నక్షత్ర గారు వింటున్నారు కదా, మీరు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. ఒకవేళ మీరు చేసే ఆరోపణలు ఆయన మనోభావాలు దెబ్బతిని ఆయన కుంగుబాటుకు గురై ఈవెన్ సూసైడ్ చేసుకునే పరిస్థితులకు దారి తీస్తే ఎవరు బాధ్యులు అంటూ తేజ అంటున్నారు. నక్షత్ర, ఏంటి ఏం జరుగుతుంది? దాన్ని ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకున్నాడు, అది బాధ్యత అవుతుంది సార్. ఇంకెవరు బాధ్యత అవుతారు? ఎవరి కర్మ ఫలం వాడే అనుభవించాలి. నాకు అన్యాయం చేశాడు, నా బిడ్డకు అన్యాయం చేశాడు. నేను చస్తే ఎవరి మీదకి వెళ్తుంది? ఇప్పుడు నేను చస్తాను, ఇదే స్టూడియోలో నేను స్లీపింగ్ పీస్ తీసుకుంటే హూ విల్ బి ద రెస్పాన్సిబుల్? చెప్పండి సార్. మీరు ఒక ఆడపిల్లకి జరిగిన అన్యాయం కన్నా జరిగిన అన్యాయమా సార్? రూమ్లో నేను దొరికానా, ఆడు దొరికాడా? ఏం మాట్లాడుతున్నాడు సార్ వాడు? ఆ జీవితం నాశనం అయిపోయిందండి. మొత్తం ప్రపంచానికి తెలుసు సార్ నా జీవితం నాశనం చేశాడు, నా బిడ్డ జీవితం నాశనం చేశాడని. ఏ మోహం పెట్టుకొని సార్ చెప్తున్నాడు? ఒక రూమ్ లో ఒక లంచ్తో కూర్చొని కులుకుతున్నాడు, ఆడు చెప్తున్నాడు సార్ జీవితం నాశనం అయిపోయింది దాని గురించి. ఆడొక నీచ కామ పిశాచి. ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఆడు మోహన్ మీద కూడా అదే చెప్తాను. వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ, వాళ్ళ చుట్టాలు అందరూ నాకు చెప్పిన విషయం, ఒక కామ పిశాచిని పెళ్లి చేసుకున్నావు, ఒక రెస్పాన్సిబుల్ లేని ఇడియట్ని పెళ్లి చేసుకున్నావని. ఈడొచ్చి చెప్తున్నాడు పతివ్రత కబుర్లు. కూర్చొని ఎన్నైనా చెప్తాం, ప్రూవ్ చేయమనండి. సీసీటీవీ సర్వేలెన్స్ ఆయన దగ్గర కూడా ఆధారాలు ఉన్నాయి, అవసరమైనప్పుడు ఆధారాలు కూడా బయట పెడతానంటున్నారు. మీరు ఇబ్బంది పెట్టిన సందర్భాలకు సంబంధించిన ఆధారాలు అవసరం అయినప్పుడు ఏంటి, ఇప్పుడే అవసరం. మళ్ళీ అవసరం 10 రోజులు అది రాదు, ప్రస్తుతం నడుస్తున్నప్పుడే అవసరం. పెట్టమనండి, తెమ్మనండి ప్రూఫ్స్. బెడ్రూమ్లో సీన్స్ కూడా ఉన్నాయా, సీసీటీవీ ఫుటేజ్, అవి కూడా తెమ్మనండి.
రైట్. ఇప్పుడు ఇవన్నీ అంశాలు కూడా పెళ్లి చేసుకొని వైఫ్ కింద అక్కడ చలామణి అవుతున్నారు సార్. నక్షత్ర, మీరు కోర్టులో ఈ ఎవిడెన్స్లన్నీ మీరు కోర్టులో చూపెట్టగలరా? ఈ ఎవిడెన్స్లన్నీ ఆయనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఎవిడెన్స్లు, మీకు ఇబ్బంది పెట్టినటువంటి అంశాలన్నీ కూడా మీరు కోర్టులో చూపెట్టబోతారా? ఆయన కూడా అంటున్నారు తనను ఇబ్బంది పెట్టిన ఎవిడెన్సెస్ కూడా అవసరం వస్తే తను పెడతా అంటారు. మీరు ఎందుకు పెట్టలేకపోతున్నారు మరి మీరు కోర్టులో? ఇప్పుడు 3-4 ఏళ్ళుగా కోర్టులో నాంతూ వస్తుంది కదా. ఎవరు పెట్టలేకపోతున్నారు? మీకు మీ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ని మీరు ఎందుకు కోర్టులో ప్రొడ్యూస్ చేయలేకపోతున్నారు? సార్ ఇప్పుడు ఒక మనిషిని ఒకడు మర్డర్ చేస్తాడు సార్, ఎవిడెన్స్ వెంటనే దొరికేస్తాయి సార్. పోలీసులు సెర్చ్ ఆపరేషన్ చేయరా సార్? ప్రూఫ్లు వెంటనే క్లూస్ అన్ని దొరికేస్తాయా? ఒక ఆడపిల్లని సార్, అది ఎక్కడ ఉంటున్నాడో ఎవరి ఇంట్లో ఉంటున్నాడో కూడా నాకు తెలీదు. నేను వెతకదా సార్? నాకు